పోయిన ఆదివారం 300 మంది ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం. పోయిన ఆదివారం 300 మందికి దగ్గర దగ్గర 17,50,000 అయితే కానుకలు వచ్చినాయండి ఈ పాస్టర్కి. ఆయన సంఘంలో చెప్తున్నాడు అనమాట, చాలా అంటే చాలా గొప్పలు. దీన్ని చాలా మంది మెంబర్స్ ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్లో మేము అయితే చేసారనమాట. మేము కూడా పాస్టర్ అవుతాం అని చెప్పేసి మీకు కూడా పక్కన వేస్తా చూసుకోండి ఒకసారి. మేము కూడా ఈయన పాస్టర్ అయిపోయితే నాకు తెలియదు. ఫస్ట్ ఈయన ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం. ఎంత ఇచ్చారో తెలుసా కానుక దేవునికి? 17,50,000 ఇచ్చారు. ఇంకో చిన్న సంఘం ఉంది రేపు ఆదివారం. అక్కడ కనీసం ఒక 18, 20 లక్షలు గ్యారెంటీకి వచ్చేది. చూసారా, ఇంకొక సంఘం ఉందంట, అక్కడ మినిమం వచ్చేసి 18 లక్షల నుంచి 20 లక్షలు ఒక వారానికే స్కామ్ చేస్తున్నారు అనమాట ఈ పాస్టరు. దీన్ని స్కామే అంట నేను. ఎందుకనంటే దేవుడు నీకేమని చెప్పలేదు అనమాట, అది ఇచ్చేది దేవుని కోసం ఇస్తున్నారు. అది గ్రహించండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వస్తుంది ఏంది అంటే నీకు ఇస్తున్నారా? నీ ఇంట్లోకి నువ్వు ఖర్చు పెట్టుకొని ఆయన ఇస్తున్నారా? ఈ రోజులలో చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఇచ్చేది పైసలేమో దేవుని కోసం అయితే వీళ్ళ సొంత ఖర్చులకు ఎక్కువ వాడుకుంటున్నారు. చాలా మంది చర్చిలలో ఒక యూనిట్ ఉంటుంది అనమాట. ఎలాంటి యూనిట్ అని అంటే ఒక ఆయన కానుకలు ఎంత వస్తున్నాయని చెప్పేసి లెక్క పెట్టుకోవడానికి ఒక ఆయన, సంఘ ఇప్పుడు సరిహద్దులేంది అంటే ఈ వారం ఎక్కడికి వెళ్ళాలి ఏందని చెప్పేసి ఒక్కడాయన ఉంటాడు. ఇంకా కొంతమంది చర్చిలలో ఎలా ఉంటుంది అంటే ఒక పాస్టర్కి ఒక 40,000 20,000 జీతం వేయడం, ఆయన ఖర్చులకు ఇంకేమైనా తగిలితే ఇవ్వడం, ఇలాంటివి అయితే జరుగుతాయి. కాకపోతే కొన్ని సంఘాలు నాది సంఘం నా సంఘం అని చెప్పేసి చెప్పుకునే పాస్టర్లు ఎక్కువైపోయి ఏమవుతుందనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒక ఎటు లేదన్నా ఒక 4 వారాలు ఉంటాయి కదా, 4 వారాలకి ఒక్కొక్క వారానికి ఒక 10,000 వేసుకున్న 40,000 అవుతాయి కదా. ఇంకా కృతజ్ఞత కానుకని దశమ భాగం అని ఇలాంటి అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇలాంటి ఇచ్చినప్పుడు అవి దేనికి వాడాలంటే మీకు ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ యొక్క టెస్టర్ అనేట ఆయన ఉంటాడు అనమాట. ఆయన దగ్గర బ్యాంక్ అకౌంట్ లెక్కలని ఉంటాయి. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ చర్చి నడవాలి, ఇది ఒక ఊకాలి, ఏదైనా చేయాలన్నా ఎవరైనా పనులను చేయాలన్నా లేదంటే డెకరేషన్స్ చేయాలన్నా మైకులు ఏదైనా ఖరాబ్ అయినా ఈయన చూసుకునే బాధ్యత అనమాట. కాకపోతే ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే కొంతమంది పాస్టర్లు నాది సంఘం, నా చర్చి, టెస్టర్ ఏంది, నాది సంఘం, నాకు సంఘ పెద్ద ఎందుకు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా అన్న పాస్టర్స్ అయితే ఈ రోజులలో చాలా మంది తయారయ్యారు. వీళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్క సంఘానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంకులు ఎంత పడుతున్నాయి ఏందనేది వాళ్ళైతే లెక్కలు కూడా చూపిస్తారు. కొంతమంది పాస్టర్లు అయితే ఊర్లలో జరబడి ఊరినైతే దోసుకొని తింటారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ పాస్టర్ లాగానే చాలా మంది అయితే ఇక స్కామ్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు నిజం చెప్పాలనంటే ఈ రోజులల్లో ఒక చర్చికి వచ్చేది ఆదాయం పెద్ద పెద్ద చర్చిలకి ఒక 50 లక్షల నుంచి ఒక 60 లక్షలు, ఒక 70 లక్షలు కూడా వస్తుంది అనమాట ఒక నెలకు వచ్చేసరికి. దాంట్లో ఒక 20 లక్షలు, ఒక 30 లక్షలు ఒక ఖర్చులకు పోయినా ఒక 20 లక్షలు 30 లక్షలు అసలు ఎటు పోతున్నాయి ఎవరికి క్లారిటీ తెలియదు అనమాట. ఇవన్నీ ఏం చేస్తారనంటే వీళ్ళ సొంత బ్యాంకులలో పెట్టుకొని వీళ్ళ సొంత ఖర్చులకు వాడుకోవడం, లేదనంటే సంఘానికి ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేసి రుబాబ్ మాటలు చెప్పి అక్కడ పైసలు ఇంత అయితే అంత అని రాయడం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి అనమాట. క్రైస్తవులారా ఒకసారి గమనించండి, మనకు జరుగుతుంది చాలా అంటే చాలా అన్యాయం. మనం ఇప్పటికైనా మేల్కోపోతే ఎప్పటికైనా కూడా మన భవిష్యత్తుకి అయితే చాలా అంటే చాలా మరకొస్తుంది అనమాట. అవును, చాలా మంది మనల్ని గొర్రెలు అంటారు కదా, ఇది మాత్రం 100% నిజమే. మనం నిజంగా గొర్రెలం కాబట్టే దేన్ని సరిగా పట్టించుకోకుండా దేని మీద ఒక సరైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు అయితే చర్చికి వెళ్తున్నాం, ఆ పాస్టర్ వాక్యం చెప్తున్నాడు, ఆ చర్చికి పైసలు వేయడం, ఇలాంటివి అయితే జరుగుతున్నారు. సరే, మన అందరికీ మంచి చెడులు జరుగుతాయి. ఒక చర్చికి పోతే మంచి జరగవచ్చు, ఒక చర్చికి పోతే చెడు జరగవచ్చు, ఇలాంటివి అయితే జరుగుతూనే ఉంటాయి. కొంతమంది మేరీ మాత అంటారు, కొంతమంది ఇంకా చాలా చర్చెస్ అయితే ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి మొక్కుకోవడం, ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. అది మన సొంత ఆలోచన, మన సొంత అంటే చాలా ఈ రోజులలో చాలా జరుగుతున్నాయి. ప్లీజ్ దయచేసి గమనించండి. ఇలాంటి పాస్టర్లు ఎక్కడున్నా కూడా అసలు వదిలిపెట్టకండి. ఫస్ట్ ఇలాంటి వాళ్ళు చర్చికి పోవడం బంద్ చేయండి. వీళ్ళ మీద కూడా 2 రోజులలో ఏదన్నా ఒకటి చర్యలు తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాకపోతే మీరు లెక్కలు మాత్రం బరాబర్ చూపించాల్సిందే. ఏ చర్చిలో అయినా ఇన్ని లక్షలు వస్తున్నాయి అన్ని లక్షలు వస్తున్నాయని వీడియోలు చెప్పుడు కాదు. మీ సొంతంగా నువ్వు నిజంగా దేవుని సేవ చేస్తే అసలు నీకు కానుకల గురించి అవసరమే లేదనమాట. దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను లేవనెత్తి నీకు కానుకలు ఇస్తాడు, లేదంటే నీకు ఆ క్షణాన ఎలా చేయాలనో అలా చేస్తాడు అనమాట దేవుడు. ఇది గ్రహించుకోండి. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్క క్రైస్తవులకు తెలిసేలా షేర్ చేయండి. అలాగనే ముఖ్యంగా ఈ యొక్క వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మీకు చాలా మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటా. ముఖ్యంగా వచ్చేసి నాకు కావాల్సింది కామెంట్లో హైప్ అని ఉంటుంది అనమాట. దాన్ని మీరు నొక్కారంటే ఇంకా చాలా మందికి పోయే అవకాశం ఉంటుంది, చాలా మంది వీడియో చూస్తారు. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు తెలిసేలా షేర్ చేయండి.